విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి 2025 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది అబుదాబికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. జనవరి నుంచి నవంబర్ వరకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 9% పెరిగింది. మొత్తం 27 లక్షల మంది విశాఖ విమానాశ్రయం నుంచి విదేశాలకు ప్రయాణించారు. అంటే నెలకు సుమారు 2.5 లక్షల మంది వైజాగ్ మీదుగా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లారన్నమాట. గత ఏడాదితో పోల్చుకుంటే 2.5 లక్షల మంది పెరిగారు. ఇక నవంబర్ లో ఇక్కడ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం డొమెస్టిక్ కార్గో ద్వారా సుమారు 5,000 టన్నుల వరకు రవాణా చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వైజాగ్ ఎయిర్పోర్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ గా ప్రారంభమైన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి అభివృద్ధి చెందింది. ఇక్కడి నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కమర్షియల్ ఫ్లైట్స్ నడుస్తున్న ఈ ఎయిర్పోర్ట్ భారత నౌకా దళానికి సేవలు అందిస్తుంది. ప్రస్తుతం భోగాపురం వద్ద నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం పూర్తయితే వాణిజ్య విమానాలు చాలా వరకు కొత్త ఎయిర్పోర్ట్ నుంచి నడిచే అవకాశం ఉంది. జనవరిలోనే భోగాపురం నుంచి ఫ్లైట్స్ నడపాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్పోర్ట్ ఆధీనంలోకి వెళ్ళింది. ఇక విశాఖలో మాత్రం నూతన విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన కొంతకాలం వరకు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ యథావిధిగా నడుస్తుంది. తర్వాత కాలంలో దశల వారీగా భారత నౌకాదళం ఆధీనంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.